నమస్కారం, నా పేరు పద్మావతి. బీసీ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కోట మండలం తిన్నెలపూడి గ్రామంలో మహిళా నాయకురాలు గండవరం సుష్మారెడ్డి ఆధ్వర్యంలో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ కు సుష్మారెడ్డి తీన్మార్ బ్యాండ్ బాణసంచి వేడుకలతో గజపూలమాల వేసి ఘనస్వాగతం పలికారు. అనంతరం అర్హులైన రైతులకు ప్రభుత్వ రాజముద్ర ఉన్న పాస్ పుస్తకాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ రైతులందరూ సంతోషంగా ఉండాలని సదుద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గూడూరు నియోజకవర్గంలో 7,438 పాస్ పుస్తకాలు పంపిణీ చేయగా అందులో కోట మండలంలో 885, తిన్నెలపూడి పంచాయతీలో 242 పాస్ పుస్తకాలు పంపిణీ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. తిన్నెలపూడి గ్రామంలో ఉన్న సిమెంట్ రోడ్లు, పక్కా గృహాలు, డ్రైనేజీ కాలువలు గత టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి కానీ వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని ఈ కార్యక్రమంలో టీడీపీ కోట మండల అధ్యక్షులు పలగాటి భాస్కర్ రెడ్డి, తహసీల్దార్ జయజయరావు, నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, మద్దాలి సర్వోత్తమరెడ్డి, జిల్లా మైనారిటీ నాయకులు షేక్ జలీల్ అహ్మద్, నెల్లూరు మోహన్ రెడ్డి, మారంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వాకాడు ఏఎంసీ చైర్పర్సన్ మర్రి ప్రమీల, పురిని శ్రీనివాసులు, వరాల బాలాజీ, తిరుమలశెట్టి కోటేశ్వరరావు, ఎంపీటీసీలు షేక్ షంషుద్దీన్, దారా సురేష్, తూపిలి రాధాకృష్ణారెడ్డి, పాదర్తి కోటారెడ్డి, పలుమల్లు వెంకటకృష్ణారెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు చూడు అన్నాడు చూడండి అన్న కొద్దిగా బాగా లాగన సరత్ భాస్కర్ రెడ్డి గారు, అలాగే మా ఎంఆర్ఓ గారు, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు సోదరులు మా జలీల్ అహ్మద్ గారు, అలాగే సొసైటీ అధ్యక్షులు మా కోటారెడ్డి గారు, అలాగే పెద్దలు మా దశన్న గారు, అలాగే పెద్దలు నల్లపరెడ్డి చంద్రశేఖర్ గారి మనవరు, పెద్దలు సోదరులు నల్లపరెడ్డి వినోద్ రెడ్డి గారు, అలాగే డిప్యూటీ ఎండిఓ గారు, అలాగే మార్కెటింగ్ కమిటీ చైర్మన్ మా ప్రమీలమ్మ గారు, అలాగే రాధాకృష్ణారెడ్డి గారు, అలాగే కాకుండా నా నాయకులకి, కార్యకర్తలకి క్షమాపణలు చెప్తున్నాను. ఎందుకంటే నా పర్సనల్ పనుల నిమిత్తం ఒక 6-7 నెలలు పార్టీ కార్యక్రమాలకైతేమి ఎక్కడ రాలేకపోయాను. కానీ అందుబాటులో అయితే ఉన్నాను అందరికీ. ఇక్కడి నుంచి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాను, కోర్టులోనే ఉంటాను, ప్రతి ఒక్కరి గురించి పట్టించుకుంటాను, ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్ళి మీ సమస్యలను పరిష్కరిస్తాను. కాబట్టి ఇక మీద నుంచి మీలో ఒకటిగా ఉంటాను, అందరితో కలిసి పనిచేస్తాను. కాబట్టి మీరు ఎప్పుడైనా నన్ను కోర్టులో కలవచ్చు. అదేవిధంగా ఈరోజు ఈ పాస్బుక్ పంపిణీ ఎందుకు ఇంత పెద్ద ప్రోగ్రాం దానికోసం అని ఆల్రెడీ చెప్పారు మన ఎంఆర్ఓ గారు. ఎందుకంటే ఇంతకుముందు ప్రభుత్వంలో ఇచ్చే పాస్బుక్ చూస్తే అది జగన్మోహన్ రెడ్డి
పాస్బుక్కా లేకపోతే మందా అనేది అర్థమయ్యే పరిస్థితి లేదు. ఆ రోజు ఎవరికి పోయినా ఇది మీది కాదా భూమి అనే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈరోజు ఆ పరిస్థితుల నుంచి మారి ఇది మన పాస్బుక్ అనే విధంగా రాజముద్రతో మనకి ఇస్తున్నారు. అంత ప్రత్యేకత. కాబట్టి మనం అందరం ఈ గవర్నమెంట్లో ప్రతి దాన్ని ఏ ఒక్కటి మన హక్కుని ఎక్కడ విస్మరించకుండా కూటమి ప్రభుత్వం ప్రతి దాన్ని జాగ్రత్తగా పరిశీలించి ప్రజలకి ఏం చేయాలో అవి చేసుకుంటూ, అదేవిధంగా ఇంతకుముందు మన ఎమ్మెల్యే గారు ఒకసారి అధికారంలో ఉన్నప్పుడు 2,400 కోట్ల రూపాయలు 2,400 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఈసారి ఇంతకుముందు గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల ఒకరోజు స్లోగున్నా మన గూడూరుకైతే విపరీతమైన రోడ్లు ఆయన చేతుల మీదుగా ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అటువంటి అభివృద్ధి చేసే ఎమ్మెల్యేలు మేము ఎన్నోసార్లు చెప్పున్నాము, మా నాయకులందరూ ఎన్నోసార్లు చెప్పున్నారు. ఇంత మంచి ఎమ్మెల్యే మనకు వేరే వాళ్ళు ఉండరు. ఎందుకంటే ఆయన ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. మాకైనా అందుబాటులో ఉండడేమో కానీ ఇక్కడ కింద కూర్చున్న ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాడు. అది ఆయన ప్రత్యేకత. కాబట్టి ఇటువంటి మంచి ఎమ్మెల్యేకి మనం ఎప్పుడు అండగా ఉండాలా. అండగా ఉంటూ ఆయన ఏ కార్యక్రమం చేసినా విజయవంతంగా ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మనం చూసాం, మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో కార్యక్రమాల్లో మనకి ఫైనాన్షియల్గా ఎంత ఇబ్బంది ఉన్నా కూడా బాబు గారు ఏ అయితే కార్యక్రమాలు చేశారో, ఏ అయితే మనం సంక్షేమ కార్యక్రమాలు చెప్పామో ప్రజలకి బ్రహ్మాండంగా ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేశారు. కానీ మనలోనే మన కార్యకర్తల్లోనే కొంత లోపం ఉంది. ఏంటంటే మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు అందరికి గుర్తుంటది, మనం ఇక్కడ పైన కూర్చున్న వాళ్ళు అయితే పక్కన ఉండేవాళ్ళం అయితే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కాగితాలు సంకలం పెట్టుకుని ప్రతి ఇంటికి పోయినాం. ఇదో ఇది చేస్తాం, మేము ఇది చేసామని ఆ రోజు ముందు బ్రహ్మాండంగా తిరిగాం. కానీ ఈ రోజు చేసినట్టు చెప్పడంలో మనం. కాబట్టి మనందరం మన ఊర్లలో మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏమేమి చేస్తుంది ఇవన్నీ మీకు తెలుసు. కాబట్టి అవన్నీ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ పాస్బుక్లు పంచేదానికి వచ్చాం. టోటల్గా మొత్తం మీద గూడూరులో మీ కోటలో 885 పాస్బుక్లు ఈ పంచిన తర్వాత అవుతాయి, పూర్తవుతాయి. అవన్నీ కూడా ఇప్పుడే చెప్పారు ఎంఆర్ఓ గారు, సర్వే చేసి ఇస్తున్నారు. అంటే గత గవర్నమెంట్లో తప్పులు తడికలుగా ఉన్నటువంటి ఆ యొక్క భూ సర్వేని ఈరోజు చేసి మళ్ళా కూడా మీ అందరికి కూడా పంచాయతీ కార్యక్రమాన్ని మొత్తం నియోజకవర్గం మొత్తం మీద కూడా చేస్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేస్తున్నాం. మొత్తం నా గూడూరు కాన్స్టిట్యూన్సీలో 7,438 పాస్బుక్స్ ఈరోజు మనం పంపిణీ చేశాం, అధికారుల ద్వారా కానీ మా నాయకుల ద్వారా కానీ. అట్లాగే తిన్నేరుపూడిలో ఈరోజు 242 పాస్బుక్లు ఈరోజు మా సుష్మా గారి, మా సేనయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ పంచుతూ ఉన్నాం. అట్లాగే ఈరోజు ఇప్పుడే చెప్పాడు ఎంఆర్ఓ గారు, గతంలో పాస్బుక్లు ఎందువల్ల మార్చారంటే, గతంలో పాస్బుక్లు మీరు చూస్తుంటారు. అంటే మీ తాతలు ముత్తాతలు మీ నాన్నలు మీకు ఆస్తి సంపాదిస్తే వాళ్ళ ఫోటో లేదు దానిపైన. ఎవరు ఫోటో వేసారమ్మా? ఆయన ఫోటో వేసుకున్నాడు అంతకుముందు ముఖ్యమంత్రి. అంటే మీ తాతలు ముత్తాతలు మీకు కష్టపడి మీ పొలాలు మీకు ఇస్తే వాళ్ళ ఫోటో వేసినా మీకు సంతోషం. మరి మా తాత ముత్తాతను చూసుకుంటాం, మనం నాయన అని చూసుకుంటాం. ఆయన ఫోటో ఇచ్చి మీకు ఇచ్చాడు. తర్వాత మొత్తం మీకు 5 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు, 10 ఎకరాలు ఉంటే 3 ఎకరాలు అట్లా తప్పుడు దగ్గరగా ఆ రోజు పాస్బుక్ ఇచ్చిన విషయం కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. ఆ పాస్బుక్ తీసుకొని మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు లోన్ వచ్చేది కాదు. మామూలుగా పాస్బుక్ బ్యాంకులు పెడితే లోన్ వస్తాయి మనకి, ఎందుకంటే ఆయన ఫోటో పెట్టుకున్నాడు. ఈరోజు ఆ పరిస్థితి కాదు. ఈరోజు మన రాష్ట్ర రాజ్యముద్ర ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఫోటోనో, పవన్ కళ్యాణ్ గారి ఫోటోనో, లోకేష్ గారి ఫోటోనో, మోడీ గారి ఫోటోనో ఇలా మేము ముఖ్యమంత్రి గారు అఫీషియల్ గా రాజముద్ర వేసి మళ్ళీ ఒక క్యాప్షన్ కూడా కింద మీ భూమి మీ హక్కు. ఇది అప్పట్లో ఆయన భూమి ఆయన హక్కు, మన హక్కు కాదు అది. అంటే మీ తాతలు ఇచ్చిన ఆస్తి మీ హక్కు కాదు, అప్పుడు ముఖ్యమంత్రి హక్కు అని చెప్పి గందరగోళంగా చేసిన విషయం కూడా గుర్తు చేస్తాం. ఎందుకంటే అమాయకులు మనం, పేదవాళ్ళం, మనం భయం మాట్లాడాలంటే భయం ఏమవుద్దో ఏదో అని. కానీ ఎవరు కూడా ఆ రోజు ఏం మాట్లాడలేకపోయారు. ఎవరు కూడా తప్పది మా ఆస్తుల పైన నీ పెత్తనం ఏందా, నీ ఫోటో ఏందా అని ఎవరు అడగలేకపోయారు. ఏమా నిజమవుతుందని చెప్పండి. మీ నాయన మీ తాత సంపాదించిన ఆస్తి పైన నా బొమ్మ వేసి గమ్ముంటారు మీరా? ఎమ్మెల్యే నేను నా నియోజకవర్గం నా బొమ్మ వేసి పంచడం గమ్ముంటారు మీరా? చెప్పండమ్మా, ఏం గమ్ముంటారా? వాస్తవాలు. ఎందుకంటే మీకు తెలియాలా, తెలియకపోయినా కూడా ఇబ్బంది మీకు. ఎందుకంటే తెలియకనే మనం మోసపోతున్నాం. అట్లాగే
ఇంకోటి కూడా ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటమ్మా, ఈరోజు మహిళలంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంతో ప్రాణం. అందుకనే ఈరోజు మా సరువు చెప్పినట్టు మీ అందరికీ ఉచిత బస్సు. నెల్లూరు జిల్లా చిలుకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ 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 ముత్యాలమ్మ తల్లి జాతరను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశామని ఆలయ కమిటీ చైర్మన్ చిల్లకూరు దశరథ రామరెడ్డి ఈవో నవీన్ కుమార్ తెలిపారు. తూర్పు కనుపూరు ముత్యాలమ్మ ఆలయంలో జాతర నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ నెల 10 నుంచి 13వ తేదీ వరకు ముత్యాలమ్మ జాతర జరుగుతుందన్నారు. భక్తులకు క్యూ లైన్లో ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టామన్నారు. చలువ పందిళ్లు, తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం, ఇతర వసతులను కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారించామన్నారు. వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచామన్నారు. భక్తులకు సాధారణ ప్రత్యేక దర్శనం కలిగించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవడంతో పాటు జాతరను ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. కార్యక్రమంలో అర్చకులు శివయ్య, ఎస్ఐ సురేష్ బాబు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మార్చి 10 నుంచి 13వ తేదీ వరకు 4 రోజుల పాటు అత్యంత వైభవంగా అమ్మవారికి జాతర మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ జాతర మహోత్సవాలు ఏర్పాటులో భాగంగా ఈరోజు ఈ పత్రికా సమావేశానికి చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమం అధ్యక్షత వహించినటువంటి దేవస్థానం చైర్మన్ దశరథరామరెడ్డి గారు, అదేవిధంగా మిగిలిన ఎస్ఐ సురేష్ బాబు గారికి, అదేవిధంగా మిగిలిన ధర్మకర్తలందరికీ ఈరోజు ఈ జాతర మహోత్సవాల్లో భాగంగా దేవాలయ శాఖ తరఫున జాతర మహోత్సవంకు ఇచ్చేటువంటి భక్తుల యొక్క సౌకర్యార్థం భక్తులకు ఉచితంగా త్రాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు, అదేవిధంగా శానిటేషన్ నిర్వహణ, ఇంకా భక్తులు అమ్మవారిని ప్రశాంతంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా దర్శనం చేసుకునే విధంగా 3 రకాల లిఫ్ట్లు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు వచ్చినటువంటి భక్తులు ఇబ్బంది పడకుండా వాళ్ళు దేవస్థానం తరఫున ఉచితంగా అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా దేవస్థానంలో జరిగేటువంటి నిత్యం ఉచిత ప్రసాద వితరణ, ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు, చదువు పందిళ్ళు, ఎలక్ట్రికల్ డెకరేషన్ అంతా కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎంతో ఘనంగా గౌరవ మంత్రివర్యులు శ్రీ ఆనంద రామారెడ్డి గారు, ఎమ్మెల్యే శ్రీ కాసం సునీల్ కుమార్ గారు, గంగాప్రసాద్ గారు, నాని గారు, వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలతో దేవస్థానం యొక్క నూతన ధర్మకర్తల యొక్క పూర్తి సహాయ సహకారాలతో మేము దేవస్థానం అమ్మవారి జాతర మహోత్సవం ఘనంగా నిర్వహించడానికి శాశ్వత ఏర్పాటు చేయించింది. కావున 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరిగేటువంటి అమ్మవారి జాతర మహోత్సవం భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారితో పాపలు రావడం కోరుతున్నాం. ఇంకో చిన్న విషయం ఏంటంటే చైర్మన్ గారు దేవస్థానం అభివృద్ధికి నిత్యం పర్యటిస్తున్నారు. వారు తన సొంత నిధులతో దేవస్థానం చుట్టూ దాదాపు 15 లక్షల రూపాయల ఖర్చు పెట్టి దేవస్థానం 10 lakhs దేవస్థానం చుట్టూ అదనంగా ఒక రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది. దానివల్ల దేవస్థానంకు చాలా మేలు జరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే కాకరామ మండలానికి ఆనుకూలంగా ఉన్నటువంటి మాడవీధిలో వెహికల్స్, భక్తులు అందరూ కలగలిసిపోవడం వల్ల రకరకాల ఇబ్బందులు జరుగుతున్నాయి. అందుకోసం ఏంటంటే వెహికల్స్ తిరగడం కోసం సపరేట్గా ఒక లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు చైర్మన్గా అయిన తర్వాత గుడి చుట్టూ ఉన్నటువంటి మాడవీధిలో మాత్రం భక్తులు పెట్టుకుని భక్తులు వాళ్ళ యొక్క మొక్కులు తీర్చుకోవడానికి అవకాశం ఉంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది వచ్చేటువంటి ఒక గొప్ప సాంస్కృతిక వైభవం మన ముత్యాలమ్మ అమ్మవారి జాతర. ఈ జాతర కార్యక్రమం ఇన్ని లక్షలాది మంది భక్తులు వచ్చి
దర్శించుకునే అమ్మవారి యొక్క జాతరను రాష్ట్ర పండుగగా చేయాలని ఒక సంకల్పంతో చైర్మన్ గారు వారి యొక్క ఆలోచనను కోరికను ధర్మకర్తమైన సభ్యుల ద్వారా ఎమ్మెల్యే గారికి వినియోగించడం, ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారికి వినియోగించడం, మినిస్టర్ గారు సీఎం గారికి వినియోగించడం కూడా జరిగిపోయి కాబట్టి వీలైనంత తొందరలో మనం ముత్యాలమ్మ అమ్మవారి జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. మేము ఈ ఏర్పాట్లను ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచే కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారి యొక్క సంపూర్ణ సహకారంతో మేము ఏర్పాటు ఈ జాతరను విజయవంతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా మిగిలిన ప్రభుత్వ శాఖలైనటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, మెడికల్ ఇతర అన్ని ప్రభుత్వ శాఖల యొక్క పూర్తి సమన్వయం సహకారంతో మేము జాతరని ఎటువంటి ఆటలుగా ఇబ్బందులు కలగకుండా మేము నిర్వహించాలని శాశ్వతంగా ప్రయత్నం చేస్తున్నాం. మరొక చిన్న స్వల్పమైనటువంటి రిక్వెస్ట్ అభ్యర్థన ఏంటంటే దేవస్థానం అనేది అత్యంత సున్నితమైనటువంటి అంశం. దయచేసి కాస్త దాన్ని మీరు మంచి మనసుతో అర్థం చేసుకుని ఇంత పెద్ద ఉత్సవాలు జాతర జరిగేటప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవడం అనేది సర్వసాధారణం. ఎంత జాగ్రత్తగా చేసినా దాదాపు 1300 మంది మెన్ వస్తున్నారు పోలీసులు, 1300 మంది అయినప్పటికీ కూడా అక్కడ చిన్న స్వల్ప ఇబ్బందులు తలెత్తడానికి అవకాశం లేకపోలేదు. ఏదైనా సమస్య అనేది మీ నోటీస్కి వస్తే పత్రికా మిత్రులు, మీడియా మిత్రులు దయచేసి వాటిని రిసీవ్ చేయకుండా కాస్త దాన్ని మా నోటీస్ ద్వారా తీసుకొచ్చారంటే మేము వాటిని ఇమ్మీడియట్గా సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మార్చి 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరిగేటువంటి గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా కోట మండలం కొత్తపట్నం పంచాయతీ పరిధిలోని పెద్ద గోవిందపల్లి గ్రామానికి చెందిన శ్రీరాయి పటాలమ్మ తల్లి ట్రేడర్స్ అధినేత ఇంగిలాల వెంకటకృష్ణయ్య తాతయ్య ఇంగిలాల శేషయ్య జ్ఞాపకార్థంగా పెద్ద గోవిందపల్లి బస్ షెల్టర్ వద్ద చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవి కాలం సమీపిస్తున్న దృష్ట్యా ప్రయాణికులు, వృద్ధులకు, కూలీలకు దాహార్తిని తీర్చేందుకు ఈ చలివేంద్రం ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ 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 ముత్యాలమ్మ దేవస్థానం చైర్మన్ చిల్లుకూరు దశరథ రామిరెడ్డి చలివేంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గూడూరు నియోజకవర్గం ఎస్సీసెల్ ఉపాధ్యక్షులు వాటంబేడి చెంగల్రావు, సిద్ధవరం సర్పంచ్ ఇంగిలాల రామయ్య, తెలుగు యువత అధ్యక్షులు చల్లా సురేష్ కుమార్, కోమరి శివకృష్ణ, అట్లా మురళి, ఇంగిలాల శివ, నెల్లిపూడి వెంకటకృష్ణ, దమరపు మురళి, కావలి వంశీ తదితరులు పాల్గొన్నారు. వీడియో ఫోటో రెండుది పెట్టేసావా తాత నేను ఫోటో చేస్తాను నేను సెట్ కెమెరా అసలు వస్తాడు ముందైతే ముందు నీడు ఇప్పటికి సార్ ఉన్నారు సార్ కలుపుతున్నాను సార్ సార్ ఉన్నారు సార్
శివ రెండింటి అందరూ గోపాలు వంశీ నిలబడతా నేను ఫోటోలో నేను ఫోటోలో పడకూడదు. ఒక్క నిమిషం నమస్కారం. ఇక్కడికి వచ్చిన దానికి పెద్ద ఆయన మన పెద్దలు గౌరవనీయులు మన దశరథ రామరెడ్డి గారికి ఈరోజు మన యూత్లో ఉత్సాహవంతులైనటువంటి మన యానకృష్ణ ఇంగిలాలి యానకృష్ణ గారు ఒక మంచి పని చేశారు. మన అందరి తరఫున ఆయన ఈరోజు సర్వేంద్ర కార్యక్రమం ఏర్పాటు చేసి మధ్య ప్రయత్నం పొందడం జరిగింది. యువత ఈ విధంగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని మన పెద్ద ఆధ్వర్యంలో మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కొత్తపట్నం పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండి అందరికీ సంతోషంగా ఉండాలని ఆశిస్తూ ఇదే విధంగా ఒక మాట చెప్తున్నా మీకు, కొత్తపట్నం పంచాయతీలో ఉన్న ప్రతి టీడీపీ కార్యకర్తకి ప్రతి టీడీపీ కుటుంబానికి మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు మన దశరథ రామరెడ్డి గారు ఎల్లవేళలా మేమందరం కూడా ఎల్లవేళలా అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఈరోజు కొత్తపట్నం పంచాయతీలో మా వెంకటకృష్ణ ఆధ్వర్యంలో ఈరోజు చలివేంద్రం ఏర్పాటు చేశాడు. ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయండి, నేను ముందుంటాను. మనకు ఎలాంటి విభేదాలు వద్దు, ఏమొద్దు, అందరూ కలిసికట్టుగా పనిచేయండి. టీడీపీ వాళ్ళంతా కలిసికట్టుగా ఉంటే మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ప్రతిదీ సాధించలేనిది ఏదీ లేదు, ప్రతిదాన్ని సాధిస్తాము. నేను ప్రతిదానికి ముందుంటాను. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఊర్లో ఏ కార్యక్రమంగా నేను ముందుంటానని తెలియజేస్తూ మీ అందరికి కూడా నేను ముందుంటాను, మీకు అండగా ఉంటాను. మీకు ఏ ఆపద వచ్చినా సరే నేను ముందుంటానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. దశరెడ్డి గారి నాయకత్వం, సునీల్ అన్న గారి నాయకత్వం, జై తెలుగుదేశం, తెలుగుదేశం. ఇంకా ఉన్నాయి చూడు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన భక్తులతో పాటు శుక్రవారం సర్పంచ్ ఈలాల రామయ్య గారికి, యూత్ అధ్యక్షులు మన సురేష్ గారికి, ఆయకట్ట ప్రెసిడెంట్ మన శివ గారికి, మన అట్ల మురళి గారికి, అదేవిధంగా శివ గారికి, రాజగోపాల్ గారికి, అదేవిధంగా మన సిద్ధారం సుభాష్ గారికి, మిగతా యూత్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నాగూరు అందరూ యూత్ అంతా కావండి. తమ్ముడు వంశీ అక్కడ నాగూరు నేనున్నా, మీకు ఏం ఇబ్బంది లేదు. ఏ ఆపద వచ్చాడు నేను ముందు ఉంటాను. ఏం చేయగలరా? బయలుదేరు కారు రమ్మని. మా ఇద్దరు తీయలేడు ఫోటో. సోమనా మహిళల సమస్యలను స్వయంగా తెలుసుకుని పరిష్కరించేందుకు రాష్ట్ర మహిళా కమిషనర్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ఆధ్వర్యంలో మహిళా జన సున్వాయి పేరుతో ప్రత్యేక డ్రైవ్ను నెల్లూరు నగరంలోని జడ్పీ మీటింగ్లో హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యంత్రాంగం, లీగల్ సెల్ ప్రతినిధులు, పోలీసు అధికారులు పాల్గొని మహిళల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించి వాటిపై తక్షణ చర్యలు తీసుకున్నారు. గృహహింస, వేధింపులు లేదా ఇతర అన్యాయాలకు గురైన మహిళలు ఈ ప్రత్యేక డ్రైవ్ను సద్వినియోగం చేసుకుని తమ ఫిర్యాదులను తెలిపారు. యొక్క సమస్యలను ఆమె ప్రత్యక్షంగా విని పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మనల్ని ఆశిస్తున్నాము.
అట్లాగే ఉమెన్ కూడా స్టేజ్ మీదకి రావాలని ఆహ్వానిస్తున్నాం. జిల్లా పరిషత్ సిఇఓ గారు ఎల్ శ్రీధర్ రెడ్డి గారికి అహల్య ఎం అహల్య నేనేంటంటే మనీ మార్కెట్ స్టేషన్లో చేయదు అంటే నేను కోర్టుకి ఆశ్రయిస్తాను అని చెప్పాను. బట్ నా షాప్కి వచ్చేసి వాళ్ళ వైఫ్ సార్ ఇద్దరు విత్ డ్రెస్తో వచ్చారు. నేను ఫోటోస్ వీడియోస్ కూడా మేడంకి సెండ్ చేస్తున్నాను, రెగ్యులర్ పంపించాను. నాకు ఇక్కడ న్యాయం జరగలేదు. నన్ను కొట్టడానికి వచ్చారు, ఎదురు భాషతో మాట్లాడారు. నాకైతే ఎక్కడ న్యాయం అయితే జరగలేదు. స్టేషన్లో 1 టౌన్కి వెళ్ళాను, 4 టౌన్కి కూడా వెళ్ళాను. ప్రాపర్ నెల్లూరు మా స్టేషన్లో అంటే ఇంట్లో కూడా ఓడలు ఏమో మాట్లాడుకోవాలి. ఈ చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉన్నాయి. అతను భర్త టీచర్ ఫిబ్రవరిలో ఇన్సిడెంట్ మేడం, మార్చిలో అతను రిటైర్మెంట్ అయింది. కానీ చాలా ఎప్పుడంటే ఇది మారింది ఒకసారి. సో మహిళా జెంట్స్ ఉన్నాయి అంటే చాలా మంది కూడా మహిళలు ఇబ్బందులు ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మంగళగిరి రాలేరు కాబట్టి మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళే ప్రోగ్రామ్ అనేది నేషనల్ కమిషన్ విమెన్ కమిషన్ తరఫున సో దాదాపు ఇండియా మొత్తం మీద ప్రతి స్టేట్లో కూడా అన్ని జిల్లాలు కవర్ అయ్యేటట్టు ఈ 8వ తారీఖు నుంచి 13వ తారీఖు దేశంలో అన్ని రాష్ట్రాలు జిల్లాలు కవర్ చేయాలనే ఆలోచనతో ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. సో మేము ఈ రోజు నుంచి మొదలు పెట్టాము. ఫస్ట్గా నెల్లూరు, రేపు గుంటూరు, తర్వాత విజయవాడ, దెన్ రాజమండ్రి, ఆ తర్వాత లాస్ట్ వైజాగ్తో దాదాపు ఒక 15 డిస్ట్రిక్ట్స్ కవర్ చేస్తున్నాం ఈసారి. సో దీంట్లో ఏంటంటే ఈరోజు మా దగ్గరికి వచ్చిన పిటిషన్స్ ఏదైతే ఆఫీస్కి వచ్చినాయో వాటికి ఇంకా యాక్షన్ టేకన్ రిపోర్ట్ కానివ్వండి, లేకపోతే ఇంకా మా సమస్య తీరలేదంటే వాళ్ళకు కూడా స్పెసిఫిక్గా పిలిపిస్తాం మా దగ్గర ఉన్న పిటిషన్స్. అలాగే కొత్తగా వాకిన్స్, ఎందుకంటే చాలామందికి కూడా అంత దూరం రావాలంటే మళ్ళీ రవాణా ఖర్చులు పెట్టుకొని అవన్నీ కూడా ఇబ్బందిగా ఉంటాయి. కాబట్టి సో మేమే ప్రతి జిల్లాకు వచ్చి కూడా ఈ కంప్లైంట్స్ అనేది తీసుకోవటం జరిగింది. సో ఈరోజు జెడ్పీ ఆఫీస్లో మార్నింగ్ 11 నుంచి అవుతుంది. ఇప్పటి వరకు కొన్ని అయినాయి, ఇంకా కొంతమంది పిటిషనర్స్ ఉన్నారు. సో దాదాపు ఒక 30 వరకు ఈరోజు వచ్చినాయి అనమాట. వీటిని ఏంటంటే వెంటనే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నోడల్ ఆఫీసర్ ఉన్నారు, అలాగే రెవెన్యూ నుంచి ఉన్నారు, అలాగే విమెన్ అండ్ చైల్డ్, దెన్ డల్సాస్ లీగల్ అడ్వైజర్స్ ఉన్నారు. సో మోస్ట్లీ ఈ కేసు ఇప్పుడు వచ్చిన కేసు ఇక్కడికిక్కడ పరిష్కరించవచ్చు అనే విధంగా మేము ప్రయత్నం జరుగుతుంది. సో వచ్చినవి అన్నీ కూడా మేము రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తూ ఎంతవరకు వచ్చేది అనేది కూడా చూస్తూ ఉంటాం అన్నమాట.
వచ్చిన ఇవి గ్రోయిమ్స్ అండ్ తర్వాత వచ్చి హెరాస్మెంట్ అనేది పని ప్రదేశాల్లో కానివ్వండి, బట్ మేజర్ వచ్చి గ్రోయిమ్స్ అండ్ సర్టన్ సివిల్ ఇష్యూస్ వాటిలో కూడా హెరాస్మెంట్ బేస్డ్ సివిల్ ఇష్యూస్. ఎందుకంటే యూజువల్గా కమిషన్ సివిల్ ఇష్యూస్ తీసుకోదు, ఎస్పెషలీ ల్యాండ్ ఇష్యూస్ కానీ ఏమన్నా. కానీ హెరాస్మెంట్ బేస్డ్ ఏదైతే సివిల్ ఇష్యూస్ ఉన్నా లేకపోతే సీనియర్ సిటిజన్స్కి సంబంధించిన ఏమైనా ఉన్నా కూడా మేము తీసుకుంటాం. యాక్చువల్లీ జీరో ఎఫ్ఐఆర్ అనేది కొంచెం ఎక్కువ ప్రమోట్ చేయాలండి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా. ఎందుకంటే అది ఎక్కడి నుంచి అయినా అంటే ఈజీ యాక్సెసిబిలిటీ, లా ఈజీగా యాక్సెసిబుల్గా ఉండాలి, పోలీసులు ఈజీగా యాక్సెసిబుల్గా ఉండాలని జీరో ఎఫ్ఐఆర్ తెచ్చారు. సో ఎఫ్ఐఆర్ ఎక్కడి నుంచి అయినా కట్టినా 3 రోజుల్లో ఆ కన్సర్న్డ్ పరిధికి వెళ్ళి అది కొంచెం ఎడ్యుకేట్ మనం చేయగలగాలి అందరినీ. బికాజ్ అందరికీ భయం ఉంటుంది పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి, లేకపోతే హెసిటేట్ చేస్తుంటారు. కాబట్టి జీరో ఎఫ్ఐఆర్ కనుక మనం కొంచెం ప్రమోట్ చేస్తే అది ప్రజల్లోకి బాగా వెళ్ళి అట్లీస్ట్ ఈ ఫెసిలిటీ ఉంది అని మాకు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.